దేవుని యందు భయభక్తి కలిగి ఉండి దేవుని ఆయన యందు కట్టడలను భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునేవలను. మానవ కోటికి ఇదియే విధి. ఇదియే విధి. ఎంత చక్కటి మాట కదా. మరి ఇక్కడ మరి ప్రసంగి చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలను. మానవ కోటి అని చెప్పేసి అంటే ఎవరు అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ పురుషులు అందరూ కూడా మరి వాళ్ళందరికీ కూడా ఒకే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఆ విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఫియర్ ఆఫ్ ద లార్డ్, లేకుంటే ఫియర్ అంటే టువర్డ్స్ గాడ్, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి భయాన్ని, భక్తిని వారు కలిగి ఉండాలి అనేది అది స్త్రీలకైనా పురుషులకైనా అందరు కూడా వర్తించేటటువంటి విషయము అని ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి మొదటి మాటగా మనం చూస్తున్నాము, ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. దేవునికి భయపడి ఆయన యొక్క ఆజ్ఞలను మనము నెరవేర్చే వారమై ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఫియర్ గాడ్ అండ్ హిస్ కమాండ్మెంట్స్, ఆయన ఆజ్ఞలను గైకొనాలి, లేక ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. ఎంత మంచి మాట కదా. సో ఇది కేవలము స్త్రీలకు మాత్రమే కాదు, ఈవెన్ పురుషులకు, ఈవెన్ చిన్నపిల్లలకు, యవనస్తులకు, పెద్దవాళ్ళకు, ఎవరికైనా సరే ఈ మాట సరిపోతుంది. తర్వాత రెండవ మాట బిబ్లికల్ కమాండ్మెంట్స్. ఇది ఒక స్త్రీలకు పురుషులకు అందరు కూడా సరిపోతుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గనక దాన్ని మనం పురస్కరించుకొని బైబిల్లో స్త్రీల గురించి ఎటువంటి కమాండ్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి మరి కమాండ్మెంట్స్ ఇవ్వబడ్డాయి స్త్రీలకు అని చెప్పేసి మనం చూస్తున్నాం. అందులో రెండవ మాట దయచేసి తీయండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37. మత్తయి సువార్త 22వ అధ్యాయము 22:37, 37 వచనం చదువుదాం. ఎవరైనా ఒకరు చదువుతారా? అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడు నా ప్రభువుని ప్రేమింపవలనన్నది ఎస్, ఇక్కడ దేవుని ప్రేమించాలి అనేది రెండవ ఆజ్ఞ. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఎవరి కోసం చెప్పండి ఆజ్ఞ? స్త్రీలకా పురుషులకా? ఎవరికి ఆజ్ఞ? అందరికీ. ఎస్, అందరికీ. సో మనము స్త్రీల కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది స్త్రీలకు పురుషులకు అందరికీ సంబంధించింది. అయితే ఇందులో స్త్రీలు కూడా ఉన్నారు అని చెప్పడం కొరకు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి పిల్లలు గమనించండి, 7 బిబ్లికల్ కమాండ్మెంట్స్, అది స్త్రీలకు పురుషులకు ఎలాంటి కమాండ్మెంట్స్ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. నెంబర్ 1, మొదటి మాట ఏం చూసాము? ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. మనము దేవునికి భయపడాలి. భయపడము అని చెప్పేసి అంటే గౌరవము, రైట్? భయము అని చెప్పేసి అన్నప్పుడు ఇట్స్ నాట్ లైక్ దయ్యాన్ని చూసి గజ 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 వణుకుతారు అని చెప్పేసి అనుకుంటాం కదా, ఆ విధంగా కాదు. లేకుంటే దేవుని చూసి గజ గజ వణకడం అలాంటిది కాదు. అంటే దేవునికి భయపడడం అంటే అర్థం ఏంటి? రెవరెన్స్, ఆయనకు మనం ఇచ్చేటటువంటి మర్యాద, ఆయనకి ఇచ్చేటటువంటి మరి గౌరవము, దాన్ని మనం సరి అయినటువంటి రీతిగా దేవునికి ఇవ్వాలి. ఇది మొదటి మాట. ఇక రెండవ మాట, లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ ప్రభువును ప్రేమించాలి. సో దేవుని ప్రేమించడం అనేది స్త్రీలకు పురుషులకు, చిన్నలకు పెద్దలకు అందరికి కూడా ఇవ్వబడినటువంటి ఒక మంచి ఆజ్ఞ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రెండవ మాట. ఇది తర్వాత నెక్స్ట్ చూడండి, మూడవ మాటకు మనం చూద్దాం. అదే 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం చదువుదామా? 39. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. సో ఇక్కడ చూడండి, రెండవ ఆజ్ఞ క్రొత్త నిబంధన గ్రంథం అంతట్లో కూడా 2 ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలుగా యేసుక్రీస్తు ప్రభువారు చూపించారు. ఆ 2 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ దేవుని ప్రేమించాలి అనేదైతే, రెండవ ఆజ్ఞ నీ పొరుగువాని ప్రేమించాలి. సో ఎవరు నా పొరుగువాడు అని చెప్పేసి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి చక్కటి
మరి మంచి సమరయుని యొక్క స్టోరీ జ్ఞాపకం చేశారు. సో ఎవరు నా పొరుగువాడు ఎవరు అని చెప్పేసి అన్నట్టు ఆ ప్రశ్నకు సమాధానంగా ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, ఎవరైతే చావు బ్రతుకుల మధ్యలో మరి బ్రతుకుతూ ఉన్నారో అలాంటి వారందరినీ కూడా మరి ప్రభుని యేసుక్రీస్తు వారు మరి ఆయన ప్రేమించి అలాంటి వారికి మనం సహాయం చేయాలి. ఎవరైతే నీడిలో ఉన్నారో, అవసరతలో ఉన్నారో అలాంటి వారికి మనము హెల్ప్ చేయాలి అని చెప్పేసి అనుకునే విషయాన్ని మంచి సమరయుని స్టోరీ ద్వారా మనకు నేర్పించాడు. కాబట్టి మూడవ మరి కమాండ్మెంట్ ఏంటి, లేక మూడవ ఆజ్ఞ ఏంటి అని చెప్పేసి అంటే ఏంటంట, నీ పొరుగువాని నిన్ను వలే నీ పొరుగువాని అంటే నన్ను నేను ప్రేమించుకోవాలి, సేమ్ టైం నేను ఇతరులను కూడా ప్రేమించాలి. ఎప్పుడైనా మీరు అద్దం ముందు నిలబడి అబ్బా ఎంత మంచి అందము నాది, దేవుడు ఎంత చక్కగా నన్ను తయారు చేశాడు, ఎంత హ్యాపీగా నేను ఆ దేవుని స్తుతించాలి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడైనా అద్దం ముందు నిలబడి ఎంత బాగా నేను ఉన్నాను, ఎంత అందంగా ఉన్నాను అనిపించిందా మీకు? అనిపించిన వాళ్ళు చేతులు ఎత్తి చూపించండి ఎవరైనా. ఎస్ సిస్టర్. ఇంకా ఎస్ కృప గారు. ఇంకా అంటే మీరు అందంగా లేరా మిగతా వాళ్ళందరూ కూడా? ఎస్. ఇంకెవరు అందంగా లేరా మీరు? అంటే మీకు డౌటా? మీకు నేను అందంగా ఉన్నానో లేదో అని క్వశ్చన్గా ఉందా? ఎస్, దేవుడు చాలా అందంగా తయారు చేశాడు మనల్ని. చాలా అందంగా దేవుడు తయారు చేశాడు. అయితే మనల్ని మనం ప్రేమించుకోవాలి, సేమ్ టైము ఇతరులను మనం ప్రేమించాలి. నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో, అంటే నా గురించి నేను ఎంతగా పట్టింపులో ఉన్నానో, ఎలాంటి పట్టింపు నేను చేసుకుంటానో, లేక నన్ను నేను ఎలా జాగ్రత్త పడతానో, అలానే ఇతరులు కూడా ఇబ్బందులు ఉన్నటువంటి వారికి మనము సహాయకులమై ఉండాలి అనేది మూడవ మాటగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో మొదటి మాట ఏంటి? ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్. రెండవ మాట ఏంటి? లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ ప్రభువును ప్రేమించాలి. ఇది రెండవ ఆజ్ఞ. ఇక మూడవ ఆజ్ఞ వచ్చేసి లవ్ యువర్ నేబర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టుగా నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నటువంటి మరి మూడవ ఆజ్ఞను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక నాలుగవ ఆజ్ఞ దగ్గరకు వద్దాం. నాలుగవ ఆజ్ఞ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో ఒకసారి చూద్దామా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుదాం. ఎఫెసీ 4:32. ఎఫెషియన్స్ చాప్టర్ 4:32, 32వ వచనం. ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎంత మంచి మాట అండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి. ఇప్పుడు అందరూ బలహీనులే, స్త్రీ పురుషులు అందరూ కూడా బలహీనులే. అయితే వారి బలహీనతను బట్టి మనము చులకన చేయకుండా, అయ్యో పాపము ఈ పరిస్థితిలో ఉన్నారు, నేను దయ చూపించాలి, అవతల వ్యక్తికి నేను సహాయకునిగా ఉండాలి. అది నా భార్య అయినా, లేకుంటే నా ఇరుగు పొరుగు వారైనా, ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్నారు అని చెప్పేసి అంటే వారికి నా యొక్క దయను వారిపైన నేను చూపించాలి. సేమ్ టైం నాకెవరైనా ఒకవేళ హాని చేసినా, ఎవరి చేతనైనా నేను హాని చేయబడ్డా, ఒకవేళ నేనే అనుకోకుండా హాని చేసిన, క్షమించేటటువంటి మనసు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఇంగ్లీష్లో ఇలా రాయబడి ఉంటుంది, బీ కైండ్ వన్ టు అనదర్, టెండర్ హార్టెడ్, ఫర్గివింగ్ వన్ అనదర్. సో ఒకరినొకరు క్షమించే వారమై ఉండాలి. ఒకరి పట్ల ఒకరు దయగలేటువంటి వారై కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎంత మంచి మాట అండి. కాబట్టి క్షమించే మనసు ఈరోజు మనకు ఉందా లేదా? ఒకరి పట్ల ఒకరు దయగలేటువంటి వారమై ఉన్నామా లేదా? ఈ దయ అనేది ఎలాంటిది అని చెప్పేసి అంటే మరి మంచి సమరయుని స్టోరీ చెప్తూనే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, మొదటి వ్యక్తిగా వచ్చాడు యాజకుడు వచ్చాడు, రెండోదిగా లేవీయుడు వచ్చాడు, ఆ లేవీయుడు తర్వాత సమరయుడు వచ్చాడు. వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి వారందరూ కూడా మరి మొట్టమొదటిగా యాజకుడు వచ్చాడు. యాజకుడు రాగానే మరి అటుగా పోయెను అని రాయబడి ఉంటుంది. అటుగా పోయానంటే కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తి, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, ఇక కొంచెంసేపు అయితే చనిపోతాడేమో అనుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే మరి అలాంటి వ్యక్తిని సహాయం చేయవలసినటువంటి యాజకుడే. యాజకుడు అంటే చాలా ప్రత్యేకమైనటువంటి వాడు, దేవుని పరిచర్య కోసం నియమించబడినటువంటి వాడు. అలాంటి యాజకుడు కూడా లెక్క చేయకుండా మరి పక్కకు పోవడం అనేది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం.
దాన్ని నేను గతంలో మాట్లాడుతూ ఇలా జ్ఞాపకం చేశాను. నీది నీదే, నాది నాదే. ఇటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు సమాజంలో లేకపోలేదు. నీది నీదే, నాది నాదే అంటే అర్థం ఏంటి? నీ బాధ నువ్వు పడు, నా బాధ నేను పడతా. నీ బాధలో నేను జోక్యం చేసుకోను, నా బాధలో నువ్వు కూడా జోక్యం చేసుకోవద్దు. ఎవరి ప్రాబ్లం వాళ్ళదే. సో ఐ హ్యావ్ మై ఓన్ ప్రాబ్లం అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ప్రాబ్లం. సో నీ హెడేక్ నీది, నాకు సంబంధం లేదు అని అటుగా పోయాను మొదటి వ్యక్తి. ఇక రెండో వ్యక్తి మనకు కనిపిస్తాడు, లేవీయుడు. ఏం చేశాడంట? దగ్గరికి పోయి, దగ్గరికి వెళ్ళి, అంటే దగ్గరికి వెళ్ళాడు, చూశాడు. అతని పైన మరి అతని దగ్గర ఎందుకు దగ్గరకు పోయి అని చెప్పేసి రాయబడి ఉండొచ్చు. నేను ఇలా అనుకుంటున్నాను, దొంగల చేత కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గర వెళ్ళగానే ఇంకేమైనా మిగిలిందేమో, ఇంకేమైనా నేను దోచుకోవడానికి, నేను తీసుకోవడానికి ఇంకేమైనా మిగిలిందేమో అని చెప్పేసి అనుకొని అటువంటి మనసు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఈ లేవీయుడు. ఎవరి లేవీయులు? లేవీయులు ప్రత్యేకంగా దేవుని మందిరములో, టెబర్నాకల్లో పనిచేయడం కొరకు దేవుడు లేవీయుని ఏర్పాటు చేశాడు. అంటే మొదటి వ్యక్తి దేవుని సన్నిధిలో పనిచేసేవాడు, రెండో వ్యక్తులు కూడా లేవీయులు అంటే దేవుని మందిరంలో పనిచేసేవారు. సో ఇలాంటి దేవుని పనిలో ఉండేటటువంటి వారు కూడా ఒకరి పట్ల ఒకరికి దయ చూపించకపోవడం, ఒకరి ఇబ్బందిలో ఉన్నప్పుడు వారిని పరామర్శించకపోవడం, వారికి సహాయం చేయకపోవడం అనేది ఇక్కడ మరి నా పొరుగు వారిని ప్రేమించినట్టు కానే కాదు. కాబట్టి బీ కైండ్ వన్ టు అనదర్, టెండర్ హార్టెడ్, ఫర్గివింగ్ వన్ అనదర్. ఒకరినొకరు మరి దయగలిగినటువంటి వారై, కరుణాహృదయులై, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని నన్ను క్షమించాడు. క్రీస్తులో దేవుడు నన్ను క్షమించాడు. సేమ్ టైం నేను కూడా ఇతరులను క్షమించబద్దులమై ఉన్నాం. ఈ ఆజ్ఞ ఒక స్త్రీలకు మాత్రమే కాదు, ఈవెన్ పురుషులకు కూడా, అంటే అందరికి సంబంధించింది. ఇది ఇక 4వ మాట. తర్వాత 5వ మాట చూద్దాం. చూడండి, ఫస్ట్ థెసలోనియన్స్, మొదటి తెసలోనికైలకు రాసిన పత్రిక, మొదటి తెసలోనికైలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. 16, 17 వచనాలు. ఎవరు చదువుతున్నారు? ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయుడి, స్త్రీలకు పురుషులకు అందరికీ ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తము. ఎంత మంచి మాటలు రాయబడ్డాయి కదా అక్కడ. 3 సంగతులు మనం చూస్తాం. ఒకటి, సంతోషంగా ఉండాలి. సంతోషమే సగం బలం అంటారు కదా, సంతోషమే సగం బలం. కానీ పూర్తి బలం ఏంటో తెలుసా? యెహోవా సన్నిధిలో, యెహోవా మరి ఆవరణంలో మనకు సంపూర్ణ ఆనందం కలుగుతుంది. ఆయన కుడి చేతిలో సుఖమున్నది అని వాక్యం సెలవిస్తా ఉంది. ఆదివారం ఒక క్రైస్తవుడు చర్చికి వెళ్ళలేదు అని చెప్పేసి అంటే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పోగొట్టుకున్నట్టే, సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని వద్దు అని చెప్పేసి అనుకొని కాళ్ళ తన్నుకున్నట్టే. కాబట్టి దయచేసి గమనించండి, ప్రతి క్రైస్తవుడు మరీ ఒకవేళ పరిస్థితులు తారుమారై ఇక లేవలేనటువంటి పరిస్థితి, మరి అస్సలు మంచం దిగే పరిస్థితులు కూడా లేదు అన్నప్పుడు దాన్ని దేవుడు, మనుషులు అందరూ అర్థం చేసుకుంటారు. దట్స్ డిఫరెంట్. కానీ అవకాశం ఉండి మరి దేవుని మందిరానికి వెళ్ళకపోతే, అవకాశం ఉండి అన్నప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను? కొన్నిసార్లు అవకాశాలు కొన్నిసార్లు చిన్న కారణం కూడా చాలు దేవుని మందిరానికి రాకుండా ఉండడానికి. అదే రోజు బంధువులు వస్తారు, అదే రోజు పెళ్లిళ్ళు వస్తాయి, అదే రోజు బర్త్డేలు గుర్తొస్తాయి, అదే ఆదివారం రోజున రకరకాల మరి సమస్యలు, తలనొప్పులు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో దీన్ని మనం జయించుకొని దేవుని మందిరానికి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? రిజాయిస్ ఆల్వేస్, ప్రే విదౌట్ సీజింగ్, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, అబ్స్టెయిన్ ఫ్రమ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఈవిల్. సో ప్రతి విధమైనటువంటి దుష్టత్వము నుంచి పారిపోండి, దూరంగా అండి, ప్రతి దుష్టత్వాన్ని జయించండి. మరి ఇంగ్లీష్లో మనకు ఆ మాట కనిపిస్తుంది కానీ తెలుగులో అంత స్పష్టంగా ఆ వచనాల్లో ఉన్నట్టుగా నేను చూడలేదు. కాబట్టి రిజాయిస్ ఆల్వేస్, సంతోషంగా ఉండుడి. ఎంత మంచి మాట అండి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు తన జీవితంలో ఆనందంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉండొద్దని చెప్పేసి కాదు. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, భార్య భర్తల మధ్యలో సమస్యలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు ఉంటాయి, అన్ని చోట్ల భూమి గొడవలు ఉంటాయి, తర్వాత అన్ని ఉంటాయి. కానీ వీటన్నిటిపైన దేవుడు ఉన్నాడు. దేవుని బట్టి మనం ఆనందపడాలి తప్ప ఇంకెవరిని బట్టి కానే కాదు. కాబట్టి రిజాయిస్ ఆల్వేస్,
ప్రే విదౌట్ సీజింగ్, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించండి. ఈరోజు ఏమై ఉన్నామో దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. ఈరోజు ఏం పొందుకున్నామో దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ అని చెప్పండి. ఎంత మంచి మనసు కదా ఇది. ఈ తర్వాత 6వదిగా మత్తయి సువార్త 7:12 మాథ్యూ చాప్టర్ 7:12. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 7:12. మత్తయి సువార్త 7వ చదువుతారా? 7:12. 12 పాస్టర్ అండి. అవును బ్రదర్. కావున మనసులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురో అలాగున మీరును వారికి చేయడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఎస్, ఇది ఎంత మంచి మాట కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురు. నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రదర్ వాక్యం చదివారు, కృపా బ్రదర్. నా పట్ల ఆయన మంచి చేయాలనే నేను కోరుకుంటాను. ఒకవేళ ఆయన చెడు చేయాలన్నా నేను మాత్రం కోరుకునేది ఏంటి? ఆ బ్రదర్ నాకు మంచి చేస్తే బాగుండు అని నేను కోరుకుంటాను. సేమ్ ఈ కోరిక నేను ఇతరులకు నెరవేర్చాలి. నేను ఇతరులకు మంచి చేయాలి. అప్పుడు ఈ వాక్యం నెరవేర్చబడినట్టు. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మరీ జ్ఞాపకం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాను, కృపా బ్రదర్ మరి నేను కష్టంలో ఉన్నప్పుడు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు పరిగెత్తుకొని వచ్చి, అయ్యో పాస్టర్ గారికి చిన్న యాక్సిడెంట్ అయింది, నా వంతుగా నేను ఏదో ఒక చిన్న హెల్ప్ చేయాలి అని చెప్పేసి అనుకొని ఓ 500 రూపాయలు చేతిలో పెట్టాడు. సేమ్ టైము పాస్టర్ గారు నేను మీతో పాటు ఉంటాను, ఈ రాత్రి నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పేసి అనుకొని ఆ రాత్రి నాతోనే ఉండిపోయాడు. ఇప్పుడు ఆయన నా పట్ల ఏం చేశాడు? మేలు చేశాడు. నేను కష్టంలో ఉన్నప్పుడు, నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు, లేక నేను మరి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నాకు సహాయకుడుగా నిలబడ్డాడు. నాతో ఉండి నిలబడి నాకు సహాయకుడుగా నిలబడ్డాడు. ఇదే సేమ్ థింగ్ నేను ఇతరులకు చెయ్యాలి. ఒకవేళ కృపా బ్రదర్ ఇలా చేయాలని చెప్పేసి నేను మనసులో అనుకున్నా, ఆయన చేయకపోయినా నేను మాత్రం ఇతరులకు చెయ్యాలి. నేను మాత్రం ఇతరులకు ఏమని చేయాలి? అయ్యో పలానా సిస్టర్ బాగాలేదు, నా వంతుగా నేను తన కోసం నేను ప్రార్థన చేయాలి, తన దగ్గరికి వెళ్ళి నేను సహాయకుడిగా నిలబడాలి. అమ్మా నేను ఉన్నాను, సంఘం ఉంది నీ పట్ల, నీ పక్షాన సంఘం ఉంది, మేమందరం ప్రార్థన చేస్తున్నాం అని తనకు నేను సహాయకునిగా నిలబడినప్పుడు ఇదిగో ఇప్పుడు చదివినటువంటి మత్తయి సువార్త 7:12 అనే వచనము నెరవేరుతుంది. వాట్ ఎవర్ యూ వాంట్ టు మ్యాన్ టు డూ టు యూ, డూ ఆల్సో టు దెమ్. నీవు కూడా వారికి అదే చెయ్యి అని చెప్పేసి అడుగుతున్నాడు దేవుడు. ఇతరులు నాకు ఏం చేయాలని కోరుకుంటున్నామో అది నువ్వు చేసి చూపించు. వాళ్ళు చేస్తారు చేయరు సెకండరీ, అది వేరే విషయం. కానీ నువ్వు మాత్రము, నీవు లేక నేను మాత్రం మంచిని చేద్దాం, ఇతరులకు మంచి చేద్దాం. ఎందుకంటే మనం కోరుకునేది మంచే కోరుకుంటాం కదా. ఎవరైనా అనుకుంటారా? ఎవరైనా రాత్రి వచ్చి నన్ను కత్తితో పొడిస్తే బాగుండు అని చెప్పి అనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. ఒకవేళ అలా అనుకుంటే నీవు కూడా ఇతరులకు చేసి చూపించు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఎవరు కూడా నెగిటివ్ కోరుకోరు, పాజిటివ్గానే కోరుకుంటారు. నాకు మేలు చేయాలని చెప్పేసే కోరుకుంటారు. సేమ్ టైం మనం కూడా ఇతరులకు మేలు చేయాలి. ఇక చివరి మాట దయచేసి చూస్తారా? కొలస్సీలకు రాసిన పత్రిక 3:23 చదువుదాం. కొలస్సీ 3:23. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ కొలస్సియన్స్ 3:23. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుదురు గాక. మీరేమి చేస్తున్నారు? అది మనసు నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట అండి. అండ్ వాట్ ఎవర్ యు డూ ఇట్ హార్ట్లీ యాజ్ టు ద లార్డ్. దేవునికి చేసినట్టుగా చేయండి మీరు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక. మనుషులు చూస్తున్నారు, ఇది నా మనుషుల పని, ఇది మనుషుల పని కాబట్టి నేను చేయకపోతే ఏమనుకుంటారో. నో, నథింగ్, నాట్ ఎట్ ఆల్. అలా మనం చేయకూడదు. ఎలా చేయాలంటే మరి ఏం చేయాలని చెప్పేసి అంటున్నాడంటే మనస్ఫూర్తిగా, ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, జ్యోతమ్మ, తర్వాత భారతి అమ్మ, తర్వాత శిరీష్ అమ్మ, వీళ్ళు సాయంత్రం పూట, శనివారం రోజు సాయంత్రం పూట వెళ్ళి చర్చి కడిగేసి వస్తూ ఉంటారు, శుభ్రం చేసి వస్తూ ఉంటారు. వాళ్ళను కొన్నిసార్లు పాస్టర్లు గమనించారు. పాస్టర్ సరిగ్గా అంటే అబ్బా ఎంత మంచి పని చేసావమ్మా అని చెప్పేసి వారికి రివార్డ్స్ ఇవ్వకపోవచ్చు, అవార్డ్స్ ఇవ్వకపోవచ్చు.
లేకుంటే వారిని మెచ్చుకోకపోవచ్చు, లేకుంటే సంఘమంతా కూడా వారిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. చేశారులే, వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి చేస్తున్నారు అని ఒకవేళ లైట్గా తీసుకొని ఉండొచ్చు గాక. కానీ దేవుడి వాక్యం అంటుంది, ప్రభువునకు చేస్తున్నాను అని చెప్పేసి మీరు చేయండి. మీరు ఏం చేసినా పాస్టర్ల కోసం కాదు, ఒక విశ్వాసుల కోసం కాదు, ఎవరో మెప్పు కోసం కాదు మనం చేసేది దేవుడు చూస్తున్నాడని, పరలోకమున్నటువంటి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మి మనం ఆ పనులు చేయాలి. అందుకనే మీరేమి చేసినానో అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అండ్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ హార్ట్లీ యాజ్ టు ద లార్డ్. దేవునికి చేసినట్టుగా నేను దేవునికి చేస్తున్నాను అనుకొని చేయండి, దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి ఇది స్త్రీలకు ఈరోజు ప్రత్యేకమైనటువంటి విషయాలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. స్త్రీలకు మాత్రమే కాదు, ఈవెన్ పురుషులకు కూడా, ఈవెన్ పిల్లలకు, పెద్దలకు, అందరికి కూడా సరిపోయేటటువంటి మాటలు. కాబట్టి ఈ 7 కమాండ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇది ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిందే. మొదటి మాట ఏమని చెప్పాను? ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్. రెండో మాట, లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్. మూడో మాట, లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నాలుగో మాట, బీ కైండ్ వన్ టు అనదర్, టెండర్ హార్టెడ్, ఫర్గివింగ్ వన్ అనదర్. తర్వాత ఐదో మాట, రిజాయిస్ ఆల్వేస్, ప్రే వితౌట్ సీజింగ్, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, అబ్స్టెయిన్ ఫ్రమ్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ ఈవిల్. తర్వాత ఆరో మాట, వాట్ ఎవర్ యూ వాంట్ టు మెన్ టు డూ టు యూ, డూ ఆల్సో టు దెమ్, అండ్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ హార్ట్లీ యాజ్ టు ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 7 మాటల ద్వారా మనల్ని మనం ఎంకరేజ్ చేసుకొని దేవుని మహిమపరుద్దాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల వేళ నీ మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే సహోదరులు లైన్లో జాయిన్ అయ్యి మీ మాటలు విన్నారో ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము సత్యము, నీ వాక్యము వెల్లడి కావడంతోనే మాలో ఉన్నటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, లేకుంటే మాలో ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నిటినీ కూడా సరిచేసేటటువంటిది నీ వాక్యము. కాబట్టి అలాంటి వాక్యము చేత మేము చేసే చిన్న పనైనా సరే, అది ఎలాంటి పనైనా సరే, మేము మీకు చేస్తున్నామనేటటువంటి భయముతో, భక్తితో, వణుకుతో, మర్యాదతో చేయడానికి కృప చూపించమని ఈ సాయంకాల వేళ లైన్లో జాయిన్ అయినటువంటి మా సహోదరులందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ రేపటి ఆరాధనలో నీ కృపను మేము కోరుకుంటున్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవముగా జరుపుకుంటున్నటువంటి మహిళలందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేశాలలో మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. చాలా చిన్న పిల్లలను మరి ఎంతో దారుణంగా మరి వారిని మానసికంగాను, శారీరకంగాను హింసిస్తున్నటువంటి వారు కూడా సమాజంలో లేకపోలేదు. ఎన్నో కిడ్నాప్ కేసులు, రేప్ కేసులు ఎన్నో మేము చూస్తూ ఉన్నాం. ఇటువంటి వాటన్నిటినీ ప్రభా దూరపరచండి. మనుషుల్లో మంచి ప్రేమలు, అనురాగాలు, ఒకరిపైన ఒకరికి గౌరవము, మర్యాదలు దయచేయమని ప్రార్థన చేస్తూ జాయిన్ అయినటువంటి మా సహోదరులందరినీ మరొకసారి పేరు పేరున దీవించమని, ఆయన హాస్పిటల్లో ఉన్నటువంటి నందును ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం ప్రసాదించమని నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక.